ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, గత 18 సంవత్సరాలుగా నీ ఇంటిని నాశనం చేయడానికి చూస్తున్నది వీరిద్దరే. ఒకరు నలుపు, ఒకరి తెలుపు. వారి పేర్లు ఇవే. నీ ఇల్లు అనేది ఇలాగే నువ్వు వారిని వదిలేస్తే సర్వనాశనం అవ్వక తప్పదు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ సందేశం మీ మంచి కోసం మాత్రమే. వీడియోని చివరి వరకు చూడండి, వారి పేర్లతో సహా చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే గురువుగారికి 50 సంవత్సరముల అనుభవం ఉందండి. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు వెంటనే పరిష్కరించారు. మీకు కూడా ప్రతి సమస్య నుంచి పరిష్కారం దొరకాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, గత 18 సంవత్సరాలుగా నీ ఇంటిని నాశనం చెయ్యాలి అని చెప్పి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఇంతకు స్త్రీలా పురుషులా అంటే కనుక, గతంలో నేను చెప్పినట్లుగా నీ యొక్క ఇంటి మీద శత్రుత్వాన్ని పంచాలి అని చెప్పి చూసేది మొత్తం 4 వ్యక్తులు. ఆ యొక్క 4 వ్యక్తులలో ఒకరు పురుషుడు, మరొకళ్ళు 3 స్త్రీలు. అయితే ఇందులో 3 కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఆ 3లో 2 స్త్రీలు, ఒకరు పురుషుడు. ఒకరు స్త్రీ బయట ఒక కుటుంబానికి చెందినది. కేవలం ఈ యొక్క 4 టార్గెట్ మొత్తం కూడాను నీ ఇంటిని ఎలా పతనం చెయ్యాలి, నిన్ను ఎలా బజారున పట్టించాలి, నీ నుంచి వారికి ఎటువంటి నష్టం కలగకపోయినప్పటికీ కూడాను మరి వారికి నీ మీద ఎందుకు ఇంత కక్ష అన్న మాటకి వస్తే, ఇక్కడ ఒకే ఒక్కటి నీకు చెప్పాల్సినది, నువ్వు తెలుసుకోవాల్సినది. కానీ నీకు ఇది నేను చెప్పేదానికంటే కూడా ముందుగానే తెలుసు అని చెప్పి భావిస్తున్నాను. తెలుసు అని చెప్పి అనిపిస్తే నేను చెప్పేది నువ్వు విన్న తరువాత అవును బాబా అని చెప్పి కామెంట్ చెయ్యి. ఇక్కడ నీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, నీ యొక్క జీవిత భాగస్వామి చేత నీతో వివాహం జరగక ముందు వారి యొక్క కుటుంబ అవసరాలకు కావలసినంత ధనాన్ని నీ యొక్క భాగస్వామి చేత ఎక్కువగా తీసుకొని ఖర్చు చేసేవారు. అలాగే వారి యొక్క కుటుంబం ఎదుగుదల కోసం నీ యొక్క జీవిత భాగస్వామిని అనేక రకాలుగా ఉపయోగించుకునేవారు. చిన్న విషయానికి, పెద్ద విషయానికి నీ యొక్క జీవిత భాగస్వామితో వారు అనేక పనులు చేయించుకునేవారు. అలాగే మీకు ఏదైతే కాస్తో కూస్తో ఆస్తి ఉందో ఆ ఆస్తి పరంగా కూడా ఎంతో కొంత ధనాన్ని వారు పొదుపు చేసుకునేవారు. ఎప్పుడైతే నీకు వివాహం జరిగిందో అప్పట్నుంచి నిన్ను వేరుగా పెట్టడం మొదలుపెట్టారు. అలా పెట్టిన తర్వాత నుంచి నీ యొక్క కుటుంబ ఖర్చుల కోసం నీ యొక్క జీవిత భాగస్వామి ఏదైతే ధనాన్ని వాడుతూ ఉన్నారో
ఆ వచ్చే వారికి ఆ ధనం అనేది రాకపోవడంతో ఆ ధనం నీకోసం అని చెప్పి ఖర్చు చేస్తూ ఉండడం, వారు చూడలేని తనం అనేది ఆ క్షణం నుంచి మొదలైంది. మరి ఇక్కడ ఆ డబ్బుని నీకు మొత్తం కూడా వాడుతున్నారా అంటే, తనకి 100 రూపాయలు వస్తే 100 రూపాయల్లో 10 రూపాయలు నీకు వాడి 90 రూపాయలు వారికి ఏదో ఒక రూపాన ఇస్తున్నప్పటికీ కూడాను ఆ 10 రూపాయలైనా కానీ నువ్వెందుకు తినాలి అన్న ఉద్దేశంతో వారి యొక్క పందెం అనేది మొదలైంది. ఇక్కడ క్రమేపీ నీ యొక్క కుటుంబం పెరగడం అంటే నీకు సంతానం కలగడం, అలాగే నీకు నీ కుటుంబానికి ఖర్చుల నిమిత్తం ఏదైతే నీ యొక్క జీవిత భాగస్వామి సంపాదన ఉందో ఆ సంపాదన అనేది వారికి పూర్తిగా తగ్గించడం మొదలైంది. అలా తగ్గించి నీ బిడ్డలకి నీ కుటుంబానికి వాడుతూ ఉండగా వారికి ఈ యొక్క రకమైన ఈర్ష్య, అసూయ, చేతికి అందే ధనం అందకపోవడంతో ఎలాగైనా కానీ మీరు ఎదుగుతున్నారేమో అని చెప్పి ఒక రకమైన కంగారు, భయం అనేవి వారి మనసులో చుట్టుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ పతనం చేయాలి, మాకు దక్కని రూపాయి మీ సుఖానికి, సంతోషానికి ఏ విధంగా కూడా ఉపయోగపడకూడదు అన్న ఉద్దేశంతో అక్కడ ఈర్ష్య, అసూయ అనేవి మొదలయ్యాయి. ఇక్కడ మొత్తానికి కూడా చూసుకున్నట్లయితే నీ తప్పు ఏదీ లేకపోయినప్పటికీ కూడాను నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క పనితనం, నీ యొక్క మాట తీరు విధానం, నీ యొక్క క్రమశిక్షణ, నీవు పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం, నువ్వు చిన్నపిల్లల మీద చూపించే ప్రేమ, ఇవన్నీ కూడా వారికి ఎక్కడో వారు మంచి వాళ్ళము కాదేమో, వీరికి అన్యాయం చేస్తున్నట్లు ఆవిడ గ్రహిస్తుందేమో అని చెప్పి వారి తప్పుని వారే వేలెత్తి చూపించుకునే అవకాశం లేదు. కాబట్టి నిన్ను ఏ విధంగానైనా కానీ తప్పుగా చూపించాలి అన్న ఉద్దేశంతో నీ మీద ఉన్న మాటలు లేని మాటలు వారి యొక్క బంధుమిత్రులు ఏవైతే అదే ఊరిలో ఉంటున్నారో ఆ ఊరిలో ఉన్నవారికి నువ్వు అనని మాటలు కూడా అన్నావు అని చెప్పి, నీవు ఏదైతే చెయ్యని పనులు కూడా చేశావు అని చెప్పి, నువ్వు ఇంటిని వాకిలిని శుభ్రంగా ఉంచుకుంటున్నా కూడా నీ మీద శుభ్రంగా ఉంచుకోవడం లేదు అని చెప్పి నిందలు మోపుతూ, ఇలా 1 కాదు 2 కాదు ఏదో ఒక రకంగా నిన్ను 10 మంది ముందు తప్పుడు దానిగా చెయ్యాలి అని వారి యొక్క లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో ఆ యొక్క లక్ష్యాన్ని సాధించడంలో ఆ నలుగురు కూడా చాలా బిజీ అయిపోయారు. అలా బిజీ అయ్యే క్రమంలో నీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా గ్రహించి ఎందుకు అని చెప్పి నిలదీసినప్పుడు ఆ నలుగురు కూడా నీ రక్త సంబంధం మీద, నీ మీద కొన్ని గొడవలను జరిపి వారి యొక్క పంతాన్ని, పగను మరింతగా రెట్టింపు చేసుకున్నారు. ఇలా చేసుకోవడం వల్ల ఇక్కడ ఈ విధంగా ఉంటే కుదరదు అన్న ఉద్దేశంతో మరొక రూటిలో వారు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ యొక్క మరొక రూటు పేరే మంచితనం. ఈ యొక్క మంచితనం అనే ముసుగు వేసుకొని ఎక్కడా కూడా ఒక్క మాట కూడా జారకుండా, ఎక్కడా కూడా వారు తప్పు చేస్తున్నాము, నీ మీద ఈ విధంగా నలుగురితో చెప్తున్నాము అని ఒక్క మాట కూడా బయటకు రానివ్వకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని పతనం చేయాలి అన్న ఉద్దేశంతో మంచిగా మీ కుటుంబంలోకి జొరబడి ఉన్నవి లేనివి ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం కొంటున్నారు, ఏం తెచ్చుకుంటున్నారు, అసలు పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం లెక్క కట్టుకొని వారు
ఒక్కొక్క దాని మీద శ్రద్ధను చూపిస్తూ ఈర్ష్య అనేది, కళ్ళ దృష్టి అనేది చూపించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఎప్పుడైతే ఒక గోడ మీద 10 రాళ్ళు వెయ్యంగా 10 రాళ్ళల్లో 9 రాళ్ళు కింద పడ్డా కూడా ఒక్క రాయైనా కూడా గోడకి తగులుతుందిగా. అలాగే నువ్వు నాశనం అవ్వాలి, నీ కుటుంబం నాశనం అవ్వాలి అని చెప్పి 10 సార్లు వాళ్ళు మనసులో అనుకుంటున్నప్పుడు ఒక్కసారైనా కానీ ఆ ఘోష అనేది నీ కుటుంబం మీద పడుతుందిగా. మరి అలా పడినప్పుడు నీకు నీ కుటుంబానికి ఏర్పడినటువంటి చెడు అనుభవాల విషయానికి వస్తే, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, సంపాదన అనేది సరిగా లేకపోవడం, ఎప్పుడూ కూడా ఏదో మనశ్శాంతిని కోల్పోయినట్లుగా ఇంట్లో అశాంతి, పిల్లలు చదువులో వెనకబడిపోవడం, ఏదో ఒక అనారోగ్య సమస్యతోటి బాధపడుతూ ఉండడం, సరిగా నిద్ర పట్టకపోవడం, అనవసరంగా హాస్పిటళ్లకు ఎక్కువ డబ్బు వృధా అయిపోతూ ఉండడం, ఎంత చేసినా కూడా ఆరోగ్యం అనుకూలించకపోవడం, ఇవన్నీ కూడా నీకు జరుగుతూ ఉన్నాయి. అసలు కారణం ఏంటి అనేది నువ్వు చాలా సంవత్సరాల తర్వాత గమనించుకున్నావు. ఉదాహరణకు నీకు పెళ్ళయి 15, 18, 20 సంవత్సరాల లోపే. అయితే ఈ యొక్క 20 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల లోపు నువ్వు వారి యొక్క మాటలలో దాదాపుగా 10 నుంచి 11 సంవత్సరాలు ఉండగా, మిగిలిన ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి మాత్రమే వారి యొక్క నిజ స్వరూపాన్ని గ్రహించడం మొదలుపెట్టావు. బిడ్డా, ఇప్పుడు ఆ నలుగురు కాస్త ముగ్గురయ్యారు. ఎందుకంటే అందులో ఒకరు చనిపోయారు. మరి ఇప్పుడు ఈ ముగ్గురికి ఒకరి సపోర్ట్ అనేది తక్కువైంది. ఎందుకు అంటే వారు చేసిన కర్మ ఫలితం ఏదైతే ఉందో అది అనుభవిస్తూ బిజీ అయిపోయారు. ఇప్పుడున్నది కేవలం 2 మాత్రమే. ఆ 2 కూడా స్త్రీలే. మరి ఈ 2 ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది? ఎంతవరకు వారు అనుకున్నట్లుగా నిన్ను మోసం చేయగలుగుతారు? ఎంతవరకు నీ కుటుంబాన్ని పతనం చేయగలుగుతారు? ఎంతవరకు మిమ్మల్ని వాడుకుంటారు? ఎంతవరకు మీ దగ్గర డబ్బుని గుంజుతారు అన్న విషయానికి వస్తే, దానికి సమాధానం ఏంటి అంటే కనుక, బిడ్డ, ఇక్కడ నీ కుటుంబంలోనే నీ యొక్క జీవిత భాగస్వామి నిన్ను ఎంతగా అయితే లెక్క చేయకుండా ఉంటున్నారో, అవతలి వారికి ఎవరైతే ఆ యొక్క స్త్రీలు ఉన్నారో వారికి అంత గౌరవాన్ని ఇస్తున్నారు. ఇక్కడ వారు నీ యొక్క బలం ఏంటి, నీ యొక్క బలహీనత ఏంటి అని పూర్తిగా గ్రహించేశారు. ఇక్కడ వారి బలమేంటి అనేది కూడా వారు తెలుసుకున్నారు. ఇలా తెలుసుకున్న తర్వాత నీ మీద విలువ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇక్కడ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తే వారికి సహాయం చేయడం మొదలు పెట్టేసరికి వారికి కళ్ళు నెత్తికెక్కాయి. అలా నెత్తికెక్కిన దగ్గర నుంచి ఇంకాస్త నిన్ను ఎక్కువగా ఏడిపించడం మొదలుపెట్టారు. నిన్ను ఇంకాస్త ఒంటరిదాన్ని చెయ్యాలి అన్న ఉద్దేశంతో వారికి ఇష్టం వచ్చిన వారితో మాట్లాడుతూ, వారికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ, వారికి నలుగురు ఉన్నాము అనేటట్లుగా వారికి వారే క్రియేట్ చేసుకుంటూ, ఎవరైతే చుట్టుపక్కల వారు ఉంటారో ఆ యొక్క చుట్టుపక్కల వారితో అనవసరంగా వారు వీరికి విలువ ఇవ్వకపోయినా కూడా అవసరమైతే వారి కాళ్ళు పట్టుకొనైనా కానీ వారితో స్నేహాన్ని పెంచుకుంటూ, ఆ యొక్క స్నేహాన్ని కాస్త బలంగా మార్చుకొని, నీకు ఎవ్వరూ లేరు, ఇక్కడ మాకు అందరూ ఉన్నారు అనేటువంటి ఒక సినిమా లాంటి డ్రామాని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అప్పుడప్పుడు నీ మనసులో నువ్వు అనుకునే మాట ఏంటి అంటే కనుక, నిజంగానే నేను ఇక్కడ ఒంటరిదాన్ని, నాకు ఎవ్వరూ లేరు, వారికైతే చాలామంది ఉన్నారు అని చెప్పి.
ఇక్కడ ఎవరికైనా ఆపద కలిగినప్పుడు ఒక 10 మంది వెనకమాల ఉండటం వల్ల ఎవ్వరూ కూడా వీరికి ₹1 ఇవ్వరు. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఊర్లో నీకంటూ ఎవరు లేకపోయినప్పటికీ కూడాను ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది బాగా తెలుసు. అలాగే ఇక నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి వారికి ఎంతవరకు సహాయం చేస్తారు అంటే కనుక తీరా వారు పూర్తిగా నష్టపోయేంత వరకు సహాయం చేస్తారు. ఇక్కడ నువ్వు కూడా దాని యొక్క ఎఫెక్ట్ వల్ల నష్టపోతావు. అయినప్పటికీ కూడాను నేను నీ యందు ఉన్నాను కాబట్టి నీకు అంత బాధ కలగకుండా చూసుకుంటాను. కానీ కొన్ని పరిస్థితులు అనేవి నిన్ను భయపెట్టే విధంగా ఉంటాయి. అలా భయపెట్టే విధంగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా భయపడకుండా ధైర్యంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యి. తల్లి, ఇక్కడ నీ వంతుగా వారు నీ దగ్గరికి వచ్చి ఏ విధంగానైనా కానీ నిన్ను కానీ నీ బిడ్డలను కానీ నీ కుటుంబాన్ని కానీ వేలెత్తి చూపించే ప్రయత్నం చేసినా, ఒకరి కింద మైనస్ చేయాలి అని చెప్పి చూసినా, లేదా వారి యొక్క మాటల రూపంలో నిన్ను తక్కువగా కానీ నీ కుటుంబాన్ని తక్కువగా కానీ చేసి మాట్లాడుతున్నా వెంటనే నిలదీయగలిగే అంత ధైర్యం నీలో ఉండాలి. అలాగే నువ్వు ఇందుకే చేస్తున్నావు అని చెప్పి వేలెత్తి చూపించగలిగే అంత ధైర్యం నీలో ఉండాలి. ఇక్కడ కోల్పోయినంత వరకు చాలానే కోల్పోయావు, నష్టపోయినంత వరకు చాలానే నష్టపోయావు, ప్రస్తుతానికి కూడా చాలానే నష్టపోతున్నావు. ఇకనైనా కానీ ఆ యొక్క నష్టాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరైతే వారికి లాభం చేయాలి అని చెప్పి చూస్తున్నారో అది వారి ఒక్కరికే కానివ్వు. నువ్వు కానీ నీ బిడ్డలు కానీ వారి వల్ల ఎటువంటి నాశనం అనేది మీకు జరగకుండా చూసుకునే ఆ తెలివి అనేది, ఆ ధైర్యం అనేది, ఎక్కడివి అక్కడ అప్పచెప్పగలిగే మాట తీరు అనేది కేవలం నీలోనే మొదలవ్వాలి. అలా మొదలైనప్పుడు మాత్రమే నీ జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కడైతే నువ్వు నీ యొక్క ధైర్యాన్ని కోల్పోయి లొంగే ప్రయత్నం చేస్తావో, ఎక్కడైతే వారు చెప్పిన ప్రతి మాటకు సరే సరే అని చెప్పి పిచ్చిదానిలాగా తల ఊపే ప్రయత్నం చేస్తావో అప్పటి నుంచి వారు ఇంకాస్త నిన్ను వాడుకోవడానికి చూస్తారు. ఇక్కడ వారికి ఏదైనా కానీ ఇవ్వటం చేత కాదు, తీసుకోవడమే తప్ప. ఎప్పుడైనా కానీ ఎదుటివారిని వాడుకోవడమే తప్ప ఎదుటివారికి ఉపయోగపడటం చేత కాదు. ఒకవేళ ఉపయోగపడే అంత వీలు వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను నీకు ఉపయోగపడటానికి కానీ, నలుగురిలో నీకు విలువ తీసుకురావడానికి కానీ, నలుగురిలో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెట్టే విధంగా కానీ వారి యొక్క మాట తీరు కానీ వారి యొక్క పనితీరు కానీ ఉండదు. నీకోసం వారు ఏది కూడా చేయరు, ఏ చిన్న కష్టాన్ని కూడా పడరు, ఎక్కడికక్కడ జాగ్రత్తను వహిస్తూనే ఉంటారు. కానీ నీ యొక్క కుటుంబ సభ్యుని ద్వారా మాత్రం చాలా లబ్ధి పొందుతారు. మరి ఇది అసాధ్యమైన వారిని మనం ఆపడం అని చెప్పి నువ్వు నన్ను అడగగలిగితే కనుక ఒక్కటే మాట చెప్తాను, ఎవరి కర్మ అనేది వారు అనుభవించక తప్పదు. ఇక్కడ ఎవరు చేసిన తప్పులు అనేవి వాటికి శిక్ష ఖచ్చితంగా పడితీరుతుంది. ప్రస్తుతానికి అందరూ బాగానే ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా శిక్ష పడే సమయంలో అనుభవించాల్సినటువంటి కర్మనంతా కూడా 100కి 100% అనుభవిస్తారు. కాబట్టి నువ్వు నీ దారిలో, సరైన దారిలో జాగ్రత్తగా ఆచితూచి తెలివిగా అడుగు వేసే ప్రయత్నం చెయ్యి. అంతేకాని భయపడుతూ, అధైర్యపడుతూ, ఏదో అతిగా ఆలోచిస్తూ కంగారు పడిపోయి తప్పుడు వైపు మాత్రం అడుగు పెట్టొద్దు. నేను ఏం చెప్పినా కూడా అది నీ యొక్క క్షేమం కోరే చెప్తున్నాను. ఇప్పటికైనా వారి పేర్లేంటో నీకు తెలుసు కదా. అందులో ఒకరు నలుపు, ఒకరు తెలుపు, ఇద్దరు స్త్రీలే, ఇద్దరికీ కూడా వయసు ఉంటుంది. అందులో ఒకరు పెద్దవారు తెలుపు, చిన్నవారు నలుపు. అర్థమైంది కదా. మరి వారికి నాశనం చేసే హక్కుని, అధికారాన్ని నువ్వు ఇవ్వకుండా చూసుకో చాలు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి
చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. బాబాగారు ఎవరి గురించి చెప్పారు అనేది కూడా మీరు గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను. మరి గ్రహించారు అని చెప్పి అనిపిస్తే వారి పేర్లు అనేది మీరు బయట పెట్టకపోయినప్పటికీ కూడాను ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి, లేదా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.